వెరీ గుడ్ ఈవినింగ్, నమస్తే. వెల్కమ్ టు అమ్మా న్యూస్ రిపోర్టర్స్ టైమ్స్. నేను మీ వరుణ్. నిత్యం దేశంలో అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నా, అదేవిధంగా ఇలాంటి సమస్యాత్మకంగా మార్పులు చేర్పులు ఉన్నా కూడా మా రిపోర్టర్స్ అందరూ కూడా మీకు అప్డేట్స్ అందించడానికి ప్రతిరోజు ఈ ప్రోగ్రాంలో సిద్ధంగా ఉన్నారు. సో ఈ రోజు కూడా అందరూ కూడా మా రిపోర్టర్స్ సిద్ధంగా ఉన్నారు. సో మొదటిగా మనం కడప వెళ్దాం. కడప జిల్లా తహసీల్దార్ శివప్రసాద్పై ఏసీబీ దాడులు ముమ్మరంగా జరిగాయి. అయితే దాదాపు కోట్ల రూపాయలనైతే సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. విజయవాడ నుంచి 3 రోజుల క్రితం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ నేపథ్యంలోనే తహసీల్దార్ శివప్రసాద్కు కోర్టులో హాజరుపరిచారు అధికారులు. దాదాపు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యూసఫ్ లైవ్ ద్వారా అందిస్తారు. యూసఫ్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. కడప జిల్లాలో ఏసీబీ అధికారులు జరుపుతున్నటువంటి దాడులు అధికార వర్గాల్లో అయితే కలకలం రేపుతూ ఉన్నాయి. అధికారులు మొత్తం కూడా ఇప్పటిదాకా అవినీతి సొమ్ము ఏ విధంగా అయితే అవినీతి సొమ్ముకు అలవాటు పడ్డారో వీరందరికీ కూడా ఇప్పుడు చెమటలు పట్టిస్తూ ఉన్నారు. రెవెన్యూ శాఖ ప్రధానంగా చూసినట్లయితే రెవెన్యూ శాఖ నిన్న మొన్నటి వరకు ఎన్నికల కోడ్ రానంత వరకు కూడా బదిలీలు ప్రక్రియ కొనసాగింది. ఈ బదిలీలో భాగంగా తిరుపతికి సంబంధించి రేణిగుంట తహసీల్దార్ ను కడపకు శివప్రసాద్ ను బదిలీ చేశారు. అయితే ఆయన పైన అక్కడ స్థానికంగా ఉన్నటువంటి చాలా మంది రెవెన్యూ శాఖ కంప్లైంట్లలో అతని పేరు ప్రస్తావనకు తేవడంతో ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడబెట్టాలని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటూ వచ్చినటువంటి శివప్రసాద్ పైన కడపకు వచ్చి కరెక్ట్ గా 1 నెల రోజుల పాటు విధులు నిర్వహిస్తా ఉన్నారు. ఇక్కడ కూడా అవినీతికి పాల్పడడానికి పూర్తిగా అతను వ్యవహరిస్తున్నాడని చెప్పేసి ఫిర్యాదులు అందడంతో విజయవాడకు సంబంధించిన ఏసీబీ అధికారులు ఏకకాలంలోనే 9 చోట్ల దాడులు చేశారు. దాదాపు తిరుపతికి సంబంధించి రేణిగుంట పరిసర ప్రాంతాల్లో అయితే డబుల్ ఫ్లాట్లతో పాటు దాదాపు ఎకరాల స్థలాలు కూడా అతని వద్ద గుర్తించారు. వాటి పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వరుసగా 9 చోట్ల అతనికి ఉన్నటువంటి ప్రాపర్టీస్ మీద ఏకకాలంలో అతని బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించినటువంటి విజయవాడకు చెందిన ఏసీబీ అధికారులు ఇతని వద్ద నుండి కోట్ల రూపాయల్లోనే సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు బహిరంగంగా చర్చలు అయితే కొనసాగుతా ఉన్నాయి. ఇతను పూర్తిగా ప్రభుత్వ భూమిని కావచ్చు, అటు మొటేషన్ల వ్యవహారంలో తలదూర్చాడు. చాలా సొమ్ము ప్రజల నుండి ఇతను లంచాల రూపంలో తీసుకున్నాడని చెప్పేసి ఇతనిపై ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అందుకు ఆధారాలు కూడా ఏసీబీ సేకరించింది. లాకర్లలో అయితే ఇంకా లాకర్లు ఇవాళ రేపు కోర్టు ఆదేశాలతో అవన్నీ కూడా ఓపెన్ చేసి చూడాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఏసీబీ అధికారులు తెలుపుతా ఉన్నారు. నిన్నటి రోజు తీసుకువెళ్లి నెల్లూరు జిల్లాకు సంబంధించి అవినీతి నిరోధక శాఖ కోర్టు ఏదైతే ఉందో ఆ కోర్టులో శివప్రసాద్ ను సిబిఐ అధికారులు ప్రొడ్యూస్ చేశారు. ఏసీబీ అధికారులు అక్కడ ప్రొడ్యూస్ చేసినటువంటి నేపథ్యంలో ఏసీబీ కోర్టు అతనికి శివప్రసాద్ అనేటువంటి ఎంఆర్ఓకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. కడప జిల్లాలో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో అధికారులకు మొత్తం ఇప్పుడు చెమటలు పడుతూ ఉన్నాయి. ఇంతవరకు అధికార పార్టీ నాయకులు అండదండలు చూసుకొని ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో అప్పనంగా ప్రభుత్వ భూములను కట్టబెట్టారో పేదలకు అన్యాయం చేసి కావాల్సినటువంటి రీతిలో రాజభోగాలు అనుభవిస్తూ వస్తున్నారు ఎంఆర్ఓలు కూడా. ప్రతి ఎంఆర్ఓ కూడా ఇప్పుడు ఈ ఎఫెక్ట్ పడబోతా ఉంది. ఉన్నత స్థాయిలో లంచాలకు మరిగినటువంటి వ్యవహారాన్ని పూర్తిగా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇప్పుడు ఎన్నికల ఈసీ చేతిలోకి వెళ్ళిపోయే అధికారాలన్నీ ఈసీ చేతిలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో ఆ కంప్లైంట్ మీద క్షుణ్ణంగా పరిశీలన జరుగుతా ఉంది. కలెక్టర్ స్థాయి అధికారులను కూడా ఏసీబీ అధికారులు టార్గెట్ చేయబోతా ఉన్నారని చెప్పి సమాచారం అందుతా ఉంది వరుణ్. రైట్ యూసఫ్, అంటే ఈ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే ఇదంతా కూడా ఏసీబీల యొక్క అధికారుల దాడులు అని చెప్పవచ్చా, లేదంటే ఇంకేదన్నా మార్కింగ్ చేర్పింగ్ ఏమన్నా ఉన్నాయా? పూర్తిగా అధికార సంఘానికి సంబంధించినటువంటి వర్గాల్లో అయితే ఒకటే వినికిడి వినపడతా ఉంది. ఎవరైతే ప్రభుత్వం 4.5 సంవత్సరాలుగా ఏదైతే ప్రభుత్వం కొనసాగిందో వారికి ఒత్తాసు పలికి ప్రజా యొక్క ఆస్తులకు భంగం కలిగించారో వారందరూ కూడా ఇప్పుడు కోర్టుతో పాటు ఇట్లు ఏసీబీ అధికారుల చేతుల్లో ఖచ్చితంగా చిక్కాల్సిందే. వీరికి ఆ మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి చాలా మంది ఆ శాఖకు సంబంధించిన అధికారులు అయితే భావిస్తా ఉన్నారు. అవినీతికి పాల్పడేటప్పుడు ఎవరైనా అడ్డు చెప్పిన నేపథ్యంలో చాలా మంది పైన కొంతమంది ఎంఆర్ఓలు వ్యక్తులను పెట్టి దాడులు చేయించారు. ఇటువంటి దౌర్భాగ్య స్థితి అయితే కడప జిల్లాలో గతంలో చాలా సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో తహసీల్దారులు దాదాపు కోట్లకు పడగలెత్తారు. ఎట్టా అంతంత సొమ్ము సంపాదించారు ఏంది అని చెప్పి ఏసీబీ అధికారులు ఇప్పుడు ఆరాధిస్తా ఉన్నారు. రెవెన్యూ శాఖలో ఇంత పెద్ద అవినీతి క్రిమినలాలు ఉన్నారో వీరందరినీ కూడా బయటికి తీవాలి. ప్రజా ఫిర్యాదులను ప్రతి ఒక్కదాన్ని కూడా సిఈసి అయితే బాగా క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉంది. సమయం వచ్చింది కాబట్టి అందరికీ వేటు వేయాలి, లేకుంటే ఈ సొమ్ము అంతా ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు ఈ అధికారులు పాల్పడతారని చెప్పేసి భావిస్తా ఉన్నారు. అవినీతి చేయడం, అధికారంలోకి ఎవరన్నా రావాలనుకున్నప్పుడు పార్టీ నాయకులను ఆశ్రయించడం, వీరి వద్ద ఉన్నటువంటి
ఈ అవినీతి సొమ్మును ఖర్చు పెట్టి కావాల్సిన పోస్టింగ్ కొనసాగుతా ఉంది. దీనికి చెక్ పెట్టాలంటే ఇప్పుడు పూర్తిగా అధికారాలన్నీ కూడా ఎస్సీసీ చేతిలో ఉన్నాయి కాబట్టి ప్రజా ఫిర్యాదులను మొత్తం పరిశీలన చేయాలని చెప్పేసి ప్రజా సంఘ నాయకులు కూడా వాదిస్తా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది వరుణ్. థ్యాంక్ యూ సార్ ఫర్ ది అప్డేట్స్. అదే చూసుకున్నట్లయితే